మళ్ళీ వెళ్ళగలని నేను ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను. మళ్ళీ సేమ్ వెళ్ళిపోయి మళ్ళీ నా ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంకో స్టైల్లో మీకు వేరే స్టైల్ కావాలంటే ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ప్లస్ సింబల్ కొట్టి ప్లస్ సింబల్ వచ్చేసి మళ్ళీ ఇంకొక హీరోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకొక హీరోని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు హీరో వచ్చేసి చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఇక హీరో కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ హీరోని ఇచ్చితే ఆ హీరోని సెలెక్ట్ చేసుకునేటట్లుగా నేనైతే ఒక హీరోని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు వచ్చేసి ఇంకొక హీరో కావాలి కదా ఫ్రెండ్స్. నేను చూసుకుంటున్నాను. ఇక్కడ హీరోస్ అయితే ఉన్నారు నాకు. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. నేనైతే ఇంకొక హీరోతో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ హీరోస్ ఉన్నారు ఫ్రెండ్స్. నేను తీసుకున్న హీరోస్లో ఇంకొక హీరో వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చేసి చూసుకున్నా ఫ్రెండ్స్. నేను వచ్చేసి మళ్ళీ రామ్ చరణ్తో తీసుకొని ఇక్కడ రామ్ చరణ్ తీసుకున్నాను కదా. ఇక్కడ మధ్యలో వచ్చింది ఇంటూ నొక్కేసేయండి. మళ్ళీ సేమ్ అదే ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేయండి. సేమ్ ఇమేజ్ ఇచ్చేస్తుంది మీకు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసింది కదా. దీన్ని సేవ్ బటన్ సేవ్ చేసేసుకోండి. ఎన్టీఆర్ అనంత వచ్చింది కదా. వచ్చేసిన తర్వాత మీకు సేమ్ ఎలా వస్తుంది కదా. సేవ్ అవుతుంది. కొద్దిగా టైం తీసుకుంటుంది. సేవ్ అయింది కదా. సేవ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇది ఇక్కడ సేవ్ అవుతుంది. దీనికి టైం పడుతుంది. మీరు తీసుకున్నట్టు వస్తుంది. అథవా సేమ్ స్టార్ తీసుకున్నట్టు వస్తుంది. మీకు స్టైల్ కానీ ఆ స్టైల్ తీసుకున్న తర్వాత ఇట్లా తీసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సేవ్ అయిపోయింది కదా. సేవ్ అయిపోయిన వాటిలన్నింటినీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ వెబ్ లింక్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. వెబ్ లింక్ ఇచ్చాను మీకు. ఆ వెబ్ లింక్ వచ్చేసి నేను నోట్ప్యాడ్లో పెట్టుకున్నాను. మీకు చూపిస్తాను కోసం నోట్ప్యాడ్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఇమేజ్ లింక్, క్రియేట్ వెబ్ లింక్ వచ్చేసింది కదా. ఇక్కడ వెబ్ లింక్లోకి వస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదో ఒక గూగుల్ మెయిల్తో సైన్ ఇన్ అవ్వండి ఫ్రెండ్స్. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అని వస్తుంది. క్రియేట్ విత్ ఫ్లో వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇక్కడ చూసారా క్రియేట్ విత్ ఫ్లో అని వస్తుంది. మళ్ళీ మీరు ఏదో ఒక మెయిల్ తోటి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఏదో ఒక మెయిల్తో సైన్ ఇన్ అవుతున్నాను. మీకు మల్టిపుల్ ఉంటే అట్లా క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ క్రియేట్ చేసాను కాబట్టి నాకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక్కడ నువ్వు ప్రాజెక్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ గెస్ట్ స్టార్టెడ్ అని వస్తుంది చూడండి. గెస్ట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. నువ్వు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. నువ్వు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ వీడియో అని ఉంటుంది. టెక్స్ట్ వీడియో కాకుండా మీరు ఫ్రేమ్ టు వీడియోలు పెట్టేసుకోండి. ఫ్రేమ్ టు వీడియో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కండి. ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత అప్లోడ్ అని వస్తుంది. అప్లోడ్ వచ్చిన తర్వాత మీరు తీసుకుని ఇక్కడ సెల్ఫీస్ ఉన్నాయి కదా, సెల్ఫీస్ ఇమేజెస్ అది ఇక్కడ ఇట్లా అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు క్రాప్ అడుగుద్ది. క్రాప్ కాబట్టి మీరు ల్యాండ్స్కేప్లో పెట్టేసుకోండి. ఎందుకంటే ల్యాండ్స్కేప్లో పెట్టుకున్నాం కాబట్టి మనం ఇట్లా ల్యాండ్స్కేప్లో పెట్టేసుకొని క్రాప్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు నోట్ప్యాడ్లోకి వచ్చేసేయండి. నోట్ప్యాడ్లో నేను సేవ్ చేసుకున్నాను కదా వీడియో ప్రాంప్ట్ కూడా. మీకు కూడా అది డిస్క్రిప్షన్లో పెడతాను. సేమ్ వీడియో ప్రాంప్ట్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ సెల్ఫీ వీడియో ప్రాంప్ట్ ఇక్కడ ఇట్లా ఉంది కదా. అది కాపీ చేసేసుకోండి. మీరు కూడా సేమ్ డిస్క్రిప్షన్లో లేదా వాట్సాప్ ఛానల్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి కాపీ చేసేసుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఆ పేస్ట్ చేసేసి ఇట్లా ఎర్ర సింబల్ నొక్కండి. ఎర్ర సింబల్ నొక్కిన తర్వాత మీకు టైం తీసుకుంటుంది. కొద్దిగా టైము 100% తీసుకున్న తర్వాత ఇమేజ్ నొక్కేసి మళ్ళీ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా. అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ మన ప్రభాస్ అన్న ఉంటుంది కదా. ప్రభాస్ అన్ని అప్లోడ్ చేసే లోపల ప్రభాస్ అన్న అప్లోడ్ చేసుకుని సేమ్ ఉంటుంది ఇక్కడ ఇచ్చేసుకోవాలి. మనం ఇక్కడ చేయలేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రేమ్ టు వీడియోలో పెట్టేసుకున్నాం మనం. ఇది ఇక్కడ కాదు ఫోటో. సేమ్ అలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ యారో బటన్ ఉంటుంది. దాన్ని సేమ్ ఒరిజినల్ సైజులో పెట్టేసుకుని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా ఇమేజ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.